పెద్ద పెద్ద భవనాలు, పరుగులు తీసే జనంతో నిండిన ఒక నగరంలో బ్రూనో అనే పెద్ద వీధి కుక్క ఉండేది. ఆ కుక్క బంగారు గోధుమ రంగు రోమాలతో, మంచి విల్లు కళ్ళతో, ఆశతో నిండిన హృదయంతో జీవించేది. వీధి జీవితం కష్టంగా ఉన్నా బ్రూనో తన ఆత్మధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. రోజు బ్రూనో వీధుల్లో తిరుగుతూ తిండికి, ఆశ్రయానికి వెతికేవాడు. కొందరు మంచి మనుషులు తిండి పెట్టేవారు, మరికొందరు దూరం పెట్టేవారు. అయినా బ్రూనో తన దయగల మనసును కోల్పోలేదు. వీధిలో చిన్న కుక్కలకు రక్షణగా ఉండేది. తనకి దొరికిన ఆహారాన్ని వాటితో కూడా పంచుకునేది. ఒకరోజు మబ్బుతో కూడిన వర్షపు సాయంత్రం బ్రూనో ఒక పాడైన గాడిద బండి కింద చేరుకొని తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే లిల్లీ అనే మంచి హృదయం ఉన్న అమ్మాయి బ్రూనోని చూసింది. లిల్లీకి కుక్కలకు తిండి పెట్టడం అంటే ఎంతో ఇష్టం మరియు అలవాటు కూడా. బ్రూనో వర్షంకి వణుకుతూ ఉండటాన్ని లిల్లీ గమనించింది. లిల్లీ బ్రూనోకు ఆహారంతో పాటు వెచ్చని దుప్పటి కూడా ఇచ్చింది. ఒకరోజు రాత్రి లిల్లీ వీధి కుక్కలకు ఆహారం పెడుతుండగా 2 క్రూరమైన కుక్కలు ఆమె దగ్గరకు వచ్చాయి. వాటి ఉద్దేశం మంచిది కాకపోవడంతో బ్రూనో వెంటనే ముందుకు వచ్చి గట్టిగా గర్జించింది. అతని భయంకరమైన గర్జనతో అవి వెనక్కి తగ్గాయి. ఈ సంఘటన చూసిన లిల్లీ తల్లిదండ్రులు బ్రూనో ఎంతో విశేషమైన కుక్క అని అర్థం చేసుకున్నారు. అందుకే అతన్ని తాము దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇకపై బ్రూనో ఒకానొక వీధి కుక్క కాదు. ఇప్పుడు అతనికి ఒక ప్రేమ కలిగిన కుటుంబం, వెచ్చని ఇంటి దుప్పటి, ఎల్లప్పుడూ ముద్దులు, ఒడుపులు లభించాయి. Like, share and subscribe.